ఒక మనిషిని బట్టలు విప్పి ఒంటి నిండా ఉప్పు కారం మసాలా పూసి చికెన్లా ఎలా కాల్చేస్తామో అలా చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు వీడిని అలానే చేయాలని ఉంది. వాడిని అలానే ఎందుకు అంటున్నానంటే, మీరు ఇది చూసిన తర్వాత మీరు కూడా నువ్వు చెప్పిన శిక్ష చాలా చిన్నది అంతకు మించి అంటారు. ఎందుకు అలా అంటారో మీరు ఓ లుక్ వేయండి, చూసి ఎలాంటి శిక్ష మీరే చెప్పండి. కొన్ని ఘటనలు చూస్తుంటే సమాజంలో మానవత్వం ఉందా అనే అనుమానం కలుగుతుంది. అలాంటి ఘటనే కర్నూలు నగరంలో తాజాగా చోటు చేసుకుంది. నిండు 10 ఏళ్లు కూడా నిండని బాబుకు రంగు పూసి ఎర్రటి ఎండలో కూర్చోబెట్టి భిక్షాటన చేయిస్తున్న ఉదంతం ఆందోళన కలిగించింది. బాలుణ్ణి తీవ్రంగా కొట్టి ఒంటిపై రంగు పూసి రహదారిపై ఓ ముఠా భిక్షాటన చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఎండకు తాళలేక బాలుడు అల్లాడిన దృశ్యాలందరినీ కలిచివేశాయి. ఈ తతంగాన్ని అక్కడి స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. చిన్నారులతో ఇలాంటి పనులు చేయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఓ నెటిజన్ ఈ వీడియోను మంత్రి నారా లోకేష్కు ట్వీట్ చేసి బాలుణ్ణి రక్షించాలంటూ కోరారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. బాలుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలంటూ వారిని ఆదేశించారు. ఇది హృదయ విదారక ఘటన. ప్రతి బిడ్డ భద్రత, ప్రేమ, గౌరవానికి అర్హుడు. మేము ఈ చిన్నారిని గుర్తించి అతనికి అవసరమైన రక్షణ, సంరక్షణ అందేలా చూస్తాం. అతనిపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై చర్యలు చేపడతామని తెలిపారు.